అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వానీస్ వరల్డ్. హాయ్ అండి, ఇది నా ఫస్ట్ వ్లాగు. మా ఇంటి పెరట్లో ఏ మొక్కలు ఉన్నాయో చూపిస్తాను. ఇంకా ఇది రోజ్ పుల్ల చెట్టు. ఒక 2 months అయింది తెచ్చి. నర్సరీ నుంచి తీసుకొచ్చాను. మంచిగా పువ్వులు వస్తున్నాయి, రోజు 2-3 పువ్వులు వస్తున్నాయి. ఇంకా కొంచెం పెద్దగా అయితే మంచిగా పువ్వులు బాగా ఎక్కువ పూస్తాయి. నేను రోజు దేవుడికి పెడుతున్నా. ఇంకా చిన్న మొక్కలు చూపిస్తాను. రెక్క ఇది ముద్ద గులాబీ కాదు, రెక్క. అది ఇది ఎక్కువ రోజులు ఉంటే రెక్కలు రాలిపోతాయి అన్నమాట. ఒక 2 days అట్లా 3 days అట్లా ఉంటాయి. నేను దాంట్లో కోసి దేవుడికి పెట్టి. ఇది మనీ ప్లాంట్ అండి. ఒక 2 years అయింది పెట్టి. చాలా బాగా పెరుగుతుంది. చుట్టూరా 4 మూలలు ఇట్లా బాగా వచ్చింది. తర్వాత వీడియోలో అది కూడా చూపిస్తా. ఇది ఇక్కడ వరకు చూపిస్తున్నా. చాలా బాగా వస్తుంది, వర్షాలు పడుతున్నాయి కదా. ఇదేమో మందార చెట్టు, ముద్ద మందారం పెట్టిన దేవుడికి. పువ్వులు బాగా వస్తాయి నాకు. ఇంట్లోనే పువ్వులన్నీ నేను దేవుడికి కోసి పెడతాను రోజు. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టు ఇది కూడా 2 years అయింది పెట్టి. కాయలు రాలేదు ఇంకా. ఇక్కడ చిన్నగా పెట్టాను. తులసమ్మ, అలోవెరా, స్నేక్ ప్లాంట్, ఇది బంతిపూల చెట్టు. ఇదేమో వామాకు చెట్టు అండి. ఇది చాలా మంచిది. వర్షాకాలంలో వాటర్లో వేసుకొని కొంచెం మరిగించి తాగితే చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. దగ్గు జలుబులు రావు. నేను బజ్జీలు కూడా వేస్తాను వీటితో. చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు. ఈ వర్షాకాలంలో చాలా మంచిది. బజ్జీలు ఈ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా పెడతాను, మీరు నచ్చితే. ఇవన్నీ ఇది ఒక చిన్న కొమ్మ పెడితే చాలు బాగా వస్తుంది. చాలా బాగా పెరుగుతుంది, వర్షం పడుతుంది కదా. ఇదేమో గోరింక పూల చెట్టు. పూలు బాగా వస్తాయి పింక్ కలర్లో. ఇది పింక్ కలర్ అండి, చాలా బాగా పూస్తుంది పూలు. ఇది కూడా రోజు దేవుడికి కోసి పెడతాను నేను. మంచిగా పెరుగుతుంది. చిన్న ముక్కలు ఉంటాయి, అవి చిన్న విత్తనాలు వేస్తే చాలు మంచిగా పెరుగుతుంది. ఇది గోరింక చెల్లపల్ల చెట్టు, పింక్ కలర్. బాగా పూస్తుంది పూలు. ఇక్కడ మా తులసికోటం, తులసమ్మ. ఇక్కడ పక్క ఇటు పక్క బిల్వపత్రి, ఇటు పక్క ఉసిరి చెట్టు, మధ్యలో తులసమ్మ పెట్టినండి. తులసికోట చాలా బాగా పెరిగింది. బిల్వపత్రి, ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయినాయి. శివుడికి ఇష్టం కదా, కార్తీక మాసంలో పూజ చేస్తాను కదా అని అప్పుడు తెచ్చుకొని కుండీలో పెట్టుకునేదాన్ని. ఇక్కడ వచ్చాక పెట్టేసిన, భూమిలో పెట్టేస్తే బాగా పెరిగింది. చాలా హైట్ అయినాయి. శివుడికి ఇష్టం కదా, ఒక్క బిల్వపత్రి పెట్టినా చాలా మంచిది కదా. ఆయనకి చాలా ఇష్టం కదా, ఏక బిల్వ అంటారు. గన్నేరు పూల చెట్లు, ఇక్కడ బిల్వపత్రి బాగా పెరుగుతుంది. ఇంకా గన్నేరుది, ఉసిరి చెట్టు ఉంది. ఇందులోనే దానిమ్మ కూడా ఉంది, అటు పక్క కనపడతలేదు. ఇది మందార చెట్టు, ముద్ద మందారం. ఇది కూడా 2-3 ఉన్నాయి మా ఇంట్లో. బాగా పూలు పూస్తాయి, దేవుడికి వచ్చి పెడతాం. ఇదేమో రణపాల. ఇక్కడ ఇది మామిడి చెట్టు. ఇంట్లోనే పండుగలు వస్తే ఆకులు కోసి తోరణం కడతాను. చాలా పెద్దగా అయింది. ఇది కూడా 2 years అయింది పెట్టి. బాగా పెరుగుతుంది, మంచిగా వస్తుంది. వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా పెరుగుతుంది. ఇదేమో తమలపాకు చెట్టు అండి. ఒక 2 months అవుతుంది పెట్టి. చాలా బాగా వస్తుంది. ఇందులోనే ఒక
ఒక చిన్న తులసి మొక్క పెట్టిన, ఈ దవనం పెట్టిన, చిన్నగా పెట్టిన, అది బాగా వచ్చింది. ఒక 2 months అకే మంచిగా వస్తుంది. దీంట్లోనే మనీ ప్లాంట్ కూడా పెట్టిన. ఇది శంఖం పుల్ల చెట్టు. శంఖం పుల్ల చెట్టు కూడా ఒక సైడ్కి పెడితే బాగా వచ్చింది. వైట్ కలరు బ్లూ కలర్ 2 ఉన్నాయి ఇందులోనే. బాగా పూలు వస్తున్నాయి. దేవుడికి పెడుతున్నాను నేను. చాలా బాగా పూస్తాయండి శంఖం పూలు. శివుడికి ఇష్టం ఇవి కూడా. చాలా బాగుంటాయి. బాగా పెరుగుతున్నాయి. ఇదేమో గ్రాస్ మ్యాట్. ఇది షో కోసము వేసిన ఇక్కడ లైన్గా. ఇంకా చిన్న చిన్న మొక్కలు అన్ని తర్వాత మళ్ళీ కొనాలి కొత్త మొక్కలు. చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి మా ఇంట్లో. చెట్లు ఉన్నాయి కదా, వాటర్ పెడితే అక్కడ తాగుతాయి. గింజలు వేస్తే తింటూ ఆ చెట్లులా మంచి ఎగురుతూ. నేచర్ అంటే చాలా ఇష్టం అండి. చెట్లు అంటే నాకు. పిచ్చుకలు, పావురాలు ఇవి బాగా ఉంటాయి చెట్ల మీద. తిరుగుతూ దుంకుతూ తింటూ ఉంటాయి. గింజలు వేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ గేట్ పైన సైడ్కు అలవేరా తులసమ్మ పెట్టిన. ఇక్కడ కూడా గేట్ బయట కానుగ చెట్టు ఉంది నీడ కోసము. ఇది మనీ ప్లాంట్, శంఖం పూల చెట్టు, ముద్ద మందారం అండి ఇది. వాటిపైనే పిట్టగూడు తీసుకొచ్చాము. పిట్టలు ఉన్నాయి కదా ఇంట్లో, అవి దాన్ని పైన కూర్చొని ఆడుకుంటూ ఉంటాయి. వర్షం పడినప్పుడు వాటి మీద లోపలికి వెళ్ళి ఉంటాయి. చాలా బాగా ఎగురుతూ ఉంటాయి. వాటిలో దానిపైన ప్లాస్టిక్ పిచ్చుకలు ఉన్నాయి. ఇంకా అవి ఆడుకుంటూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది షో. ఇది జామ చెట్టు. ఇంకా 1 year అవుతుందేమో కాయలు రావడానికి, జామకాయలు. ఇక్కడ వేపాకు చెట్టు కూడా ఉంది. మేఘాలు ఫుల్ ఉన్నాయి. వర్షం వచ్చేలాగా ఉంది. గాలి బాగా పెడుతుంది. మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.